హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. చాలామంది మీ పూరి చేస్తాము, కానీ ఆ పూరి హెల్దీగా ఉంటుందా? ఎప్పుడైనా ఆలోచించారా? రకరకాల పూరీలు కూడా చేస్తారండి, పాలకూరతో కూడా చేస్తారు. కానీ ఇవాళ నేను చేసిన రెసిపీ డయాబెటిక్ ఫ్రెండ్లీ అనమాట. షుగర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మనం మైదా అనేది ఎక్కడా యూజ్ చేయమండి. చాలా పొంగుతూ వస్తాయి, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. మన ఛానల్కి సపోర్ట్ అస్సలు లేదండి. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి, అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ ఎలా అనిపించింది అని పూర్తిగా చూసి కామెంట్ చేయండి. ఇందుకోసం నేను ఒక కప్పు రాగి పిండి అండి. నేను రాగి పిండి ఎలా ప్రిపేర్ చేస్తానో అన్నది వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. మొలకలు ఎత్తించి మొలకల్ని ఆరబెట్టుకొని పిండి కొట్టించుకుంటాను అన్నమాట. దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి, మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అండోయ్. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, కొద్దిగా వంట సోడా, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి చక్కగా అన్నీ కలిసిపోయే వరకు ఒక్కసారి అలాగా చేతులతో కలిపేసుకోండి. ఆ తర్వాత మనం ఇందులో కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పూరి పిండిని ఇలా ముద్ద అయ్యే వరకు తడిపేసుకోవాలన్నమాట. తడుపుకొని ఊరికే అలా ఒత్తామని వదిలేయకుండా చక్కగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలిపేసుకోండి. ఎక్కువసేపు కలుపుకుంటే మనకు అంత సాఫ్ట్గా వస్తాయన్నమాట. తర్వాత చేతిలో కొద్దిగా నూనెను వేసుకొని మనం కలిపిన పిండి పైవైపున అలా ఒత్తుతూ ఒక 5 నిమిషాలు అలా చేతులతో నీట్ చేసుకోండి. మేమైతే పిసుక్కోవడం అంటామండి, వీడియోలో చెప్పకూడదు అని చెప్పి నీట్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇప్పుడు కుక్కర్లో ఈజీగా బొంబాయి చట్నీని ప్రిపేర్ చేసేద్దాము. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని తిరవాత గింజలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయల ముక్కలు వేసుకొని చక్కగా అన్నింటినీ వేయించేసుకోండి. చాలా ఈజీగా అండి, 5 నిమిషాల్లో మనకి బొంబాయి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. బొంబాయి చట్నీ అంటే ఏంటి అనుకుంటున్నారా? పూరీ కూర అండి. మేమైతే బొంబాయి చట్నీ అంటాం. ఇందులోనే కొద్దిగా పసుపు, అలాగే కొన్ని నీళ్లు వేసి మూత పెట్టి చక్కగా విజిల్ రాణించుకోండి. ఉప్పు మర్చిపోకండోయ్, ఎందుకంటే టేస్ట్ అదే కదా ఇస్తుంది. అది విజిల్ వచ్చే లోపల ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని తీసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. విస్కుతో కలుపుకున్నారనుకోండి తొందరగా కలిసిపోతుంది. స్పూన్తో చేత్తో అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుందన్నమాట. నాకు ఇక్కడ విజిల్లు కూడా వచ్చేసాయండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను పూరీల్ని ఒత్తేసుకుంటున్నాను. పూరీలు చేసుకునే ముందు మనం ఒకసారి పిండిని ఇలా మరొకసారి పిసకాలన్నమాట. ఎంత బాగా సాఫ్ట్గా మనం నొక్కితే అంత బాగా పొంగుతాయండోయ్. ఈ ప్రాసెస్ని మీరు ఎక్కడ మిస్ చేస్తారో అని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను అనమాట. చక్కగా ఒక 5 నిమిషాల పాటు పిసికేసిన తర్వాత ఇలా పిండిని ఒక చిన్న బాల్ సైజ్ అంతా తీసేసుకొని ఉండలు చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మీరు పైన పొడిపిండి చల్లుకొని కూడా పూరీలు చేసుకోవచ్చు. అలా చేసుకున్నట్లయితే మనకు ఆయిల్లో ఎక్కువ నలకలు వస్తాయన్నమాట. నూనె వేసుకొని రుద్దుకున్నాం అనుకోండి, నలకలు ఏమీ రాకుండా ఆయిల్ పూరీలన్నీ అయిపోయిన తర్వాత కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. ఇలా అన్నీ కూడా పూరీల్లాగా ఒత్తేసుకోండి. మరీ పల్చాగా ఒత్తొద్దండి, అలా అని మరీ మందం పెట్టొద్దు. ఇప్పుడు పొయ్యి మీద నూనెను వేడి చేసుకొని, నూనె బాగా వేడిగా ఉండాలండి పూరీ కాల్చేటప్పుడు, అప్పుడే పూరీలు చక్కగా పొంగుతాయి అన్నమాట. వేడి నూనెలో పూరీ వేసి తిప్పారనుకోండి, చూస్తున్నారు కదా, పొంగవే పూరీ అంటే నేనెందుకు పొంగను అని చెప్పి బాగా పొంగుతుందన్నమాట. ఇలా ఉంటేనే మా పిల్లలు ఇష్టపడతారు. పూరీ అంటే పొంగాలి, లేకపోతే దాన్ని అప్పడం అని చెప్పి తీసి పారేస్తారు. ఇప్పుడు కుక్కర్ ఆవిరిపోయిందండి. మూత తీసేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని కూడా వేసేసుకుంటున్నాను. అదే గిన్నెలో కాసిన నీళ్లు వేసుకొని కొద్దిగా గిన్నెను కడిగేసి ఇందులో నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను. నీళ్ళు ఎక్కువగా వేసారనుకోండి ఎక్కువసేపు ఉడికించాలి. సరిపడినన్ని నీళ్లు పోసి ఒక్కసారి ఉడికించేయండి. ఒక్క ఉడుకు ఉడికిన తర్వాత మనకి చక్కగా ఇలాగా పూరీ కూర రెడీ అయిపోతుంది. మీలో ఎంతమంది ఇలా హెల్దీ పూరీని ఇంట్లో అందరికీ సర్వ్ చేస్తున్నారు? కామెంట్లో చెప్పచ్చు కదా.
మిగిలిన పూరీలు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో రుద్దేసుకుంటున్నానండి. లాస్ట్కి వచ్చేసరికి కొద్దిగా పొడిపిండి వేసి రుద్దుతున్నాను. ఫాస్ట్గా అవ్వాలంటే మనకు పొడిపిండి వేయకపోతే అంత ఫాస్ట్నెస్ రాదు. అందుకోసం నేను చివర్లో కొద్దిగా పొడిపిండి వేసుకొని పూరీలను రుద్దేసుకుంటున్నాను. ప్రతి పూరీ కూడా చక్కగా పొంగుతుంది, చూస్తున్నారు కదా. సో ఇలా పొంగుతూ ఉన్న పూరీ కోసం అన్న ఒక లైక్ చేయొచ్చు కదా. పూరీ అంటే అంతమందికి ఇష్టం, మరి అంత మంచి పూరి చేసి పెట్టినందుకు ఒక లైక్ చేయొచ్చు కదండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందో లేదో నాకైతే అస్సలు తెలియట్లేదండి. నేనేమో నా ఇష్టానికి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను, మీరు అస్సలు చూడట్లేదు. దయచేసి మీరందరూ కూడా బెల్ ఐకాన్ని రింగ్ చేయండి. అప్పుడే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. వీడియో మీరు వెంటనే ఒక 10 మంది చూసారనుకోండి, మరి ఇంకో 10 మందికి రికమెండేషన్స్లో వెళ్తాయి. అలాగే ఆ 10 మంది లైక్ చేశారనుకోండి, ఇంకో 100 మందికి రికమెండేషన్స్లో వెళ్తాయి. సో దయచేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.